హల్లెలూయా ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. కుడివిచ్చిన దేవుని బిడ్డల మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి బలపరచునుగాక. అందు చెప్దాం ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘమునకు రాసిన లేఖలో నుండి ఒక చక్కటి మాటను చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనమును చదువుతుండగా శ్రద్ధగా ఆలకిస్తాం. మోసపోకిడి దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చాలండి, నాతో కలిసి చెప్పాలి. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చాలండి. లోకములో ఒక వ్యవసాయదారుడు తన పొలములో అతడు ఏ విత్తనమును విత్తుతాడో అదే పంటను అతడు కోస్తాడు. ఒకవేళ వ్యవసాయదారుడు తన పొలములో పెసర్ల విత్తనమును విత్తితే పెసర్ల పంటను కోస్తాడు. సజ్జలు విత్తితే సజ్జల పంటను కోస్తాడు. వరిని విత్తితే వరి పంటను కోస్తాడు. రాగులను విత్తితే రాగుల పంటను కొలుస్తాడు. లోకములో మనుష్యుడు తన పొలములో ఏది విత్తుతాడో అదే పంటను అతడు కోస్తాడు. అలాగనే ఈ లోకములో కూడా రక్షింపబడిన దేవుని బిడ్డలమైన మనము కూడా ఆయన సంఘమునకు వస్తున్న మనము, ఆయన సహవాసమునకు వస్తున్న మనము మారు మనస్సు పొంది బాప్తిజమును పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ప్రభు బల్లారాధనలో పాలు పొందుతూ దేవుని సంఘములో నడుచుచున్న తన బిడ్డలు తమ జీవితములోను తమ కుటుంబములోను తమ బ్రతుకులోను వారు దేవుని సన్నిధిలో వారు ఏమి విత్తుతారో దేవుడు సన్నిధిలో అదే పంటను వారు కోస్తారు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అయితే మనం విత్తిన వెంటనే మనం పంటను కోయమండి. మనం ఆలోచించండి. ఒక వ్యవసాయదారుడు వరి అనే ఒక విత్తనం విత్తినప్పుడు ఆ పొలములో ఆ వరి పంటను ఆ కోత సమయమున ఆ పంటను అనుభవించుటకు ఇంచుమించు 6 నెలల కాలము పడుతుంది. ఒక మామిడి చెట్టు విత్తనం విత్తినప్పుడు ఆ మామిడి తోట యజమానుడు మామిడి పండ్లు కోయుట కొరకు ఆ ఫలాలు అనుభవించుటకు దాని ద్వారా లాభం పొందుట కొరకు 5 సంవత్సరాలు అతడు కనిపెట్టాలి. ఒక నిమ్మ చెట్టు కొరకు అతడు 3 సంవత్సరాలు కనిపెట్టాలి. ఒక జామ చెట్టు కొరకు ఒక 3 నెలలు కనిపెట్టాలి. అంటే మనం వేసిన విత్తనముకు వెంటనే ఒక ఫలము వెంటనే రాదు. మనం వేసిన విత్తనానికి ఫలము పొందుట కొరకు పంటను పొందుట కొరకు తగిన కాలము దేవుడు ఒక నిర్ణయించాడు. ఆమె చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ దినమున దేవుని సన్నిధిలో చక్కగా మనం దేవుని మాటలు వినండి. పరిశుద్ధ గ్రంథములో ఉపమాన రీతిగా ప్రభు చెప్పుచున్నప్పుడు ఒక పొలములో నటండి ఆ యొక్క పొలాన్ని కాయుచున్న వ్యక్తి తన పొలములో విత్తనాలు విత్తాడు. అతడు విత్తినప్పుడు గోధుమలను విత్తాడు. కానీ ఆ పనివాడు నిద్రపోయిన తర్వాత ఆ పొలములోకి గురుగులు కూడా విత్తబడ్డాయి. ఈ గురుగులు ఎందుకు వచ్చాయి అని ఆ యజమానుడు ఆ పనివాడు దుఃఖపడుతూ వేదన పడుతూ గురుగులు విత్తబడ్డాయి కదా అని గురుగులను పీకేద్దామని వెళుతుంటే యజమానుడు అంటున్నాడు, గురుగులు కూడా గోధుమలతో కూడా అవి పెరగనివ్వు. ఒక కాలం వస్తుంది, ఒక సమయం వస్తుంది. ఏ సమయం తెలుసండి? గురుగులను గోధుమలను వేరు చేసే ఒక సమయం ఉన్నది. పనివాడు
పొలము కోత కోసిన తర్వాత వాటిని తూర్పార పడతాడు. తూర్పార పట్టినప్పుడు గురుగులు గోధుమలు వేరు చేయబడతాయి. అప్పుడు ఆ యజమానుడు ఆ పనివాడితో అంటున్నాడు, గురుగులను నువ్వు తీసుకుపోయి ఏం చేయమన్నాడు? ఇదిగో అగ్ని చేత వాటిని కాల్చేసాయి. ఈ గోధుమలను నువ్వేం చేయాలి? కొట్లలోకి సమకూర్చు. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని సంగమా, మనం దేవుడు నీతో మాట్లాడుతున్నాం. దేవుడు వెక్కిరింపబడడు, మోసపోకడి. మనుషుడు ఏది విత్తినో అదే పంటను కోస్తాడు. దేవుని బిడ్డలారా, గోధుమలను విత్తితే నీవు గోధుమ పంటను అనుభవిస్తావు. ఒకవేళ గురుగులను విత్తితే ఆ గురుగులు అవి అగ్ని చేత కాల్చబడతాయి. ఈ దినమున రక్షింపబడిన దేవుని బిడ్డలమైన మనము, దేవుని సన్నిధికి వస్తున్న మనము ఆశీర్వాదం కావాలి, దీవెనలు కావాలి, మేలులు కావాలి, స్వస్థతను పొందాలి, ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఎదగాలి అని ఆశతో ఇదిగో దేవుని సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే నువ్వు విత్తిన విత్తనమును బట్టి నువ్వు పంటను కోస్తావు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటను నీవు కోస్తావు. బైబిల్లో కొంచెం మీకు లోతుగా మీకు అర్థమైన రీతిలో చెప్తాను. ఈ దినమున దేవుని బిడ్డలు ఏమి విత్తాలి, ఏమి విత్తకూడదు మీకు తెలియాలి. దేవుని సన్నిధికి వస్తున్న మనము విత్తకూడని విత్తనమును మనం విత్తితే నష్టపోతాం, బాధలు అనుభవిస్తాం, నరకం పాలవుతాం. మనం విత్తవలసిన విత్తనములు విత్తితే ఆశీర్వాదాలు పొందుతాం, సమాధానం పొందుతాము, ప్రభు రాకడలో మనం ఎత్తబడతాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ దినమున రక్షణ పొందిన దేవుని బిడ్డలు విత్తకూడని విత్తనములు ఒక 3 చెప్తాను, విత్తవలసినవి 4 చెప్తాను. మొత్తం ఎన్ని? 7. మనము దేవుని బిడ్డలు, ఆయన సన్నిధికి వస్తున్న దేవుని బిడ్డలు, రక్షణ పొందిన దేవుని సంఘము ప్రజలు ఏమి విత్తకూడదో కొన్ని మాటలు మీకు క్లుప్తంగా చెప్తాను. సమయానికి నేను ముగిస్తాను. కరెక్ట్గా 45 నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. మనం దేవుని బిడ్డలు విత్తకూడని విత్తనములు చదవండి. పరిశుద్ధ గ్రంథములు ఏమి విత్తకూడదు మనం అంటే యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని, అక్రమం అనే భూమిని దున్ని కీడును విత్తువారు దానిని కోయుదురు. చాలండి. మొట్టమొదటిగా దేవుడినితో మాట్లాడుతున్నాడు. మనం ఏ విత్తనమును విత్తకూడదు. కీడును విత్తువారు ఏం కోస్తారటండి? కీడునే కోస్తారు. వినండి. అక్రమమును భూమిని దున్ని, అతిక్రమం అనే భూమిని నువ్వు దున్ని నీవు కీడును విత్తితే ఆ కీడు ద్వారా వచ్చే పంట మేలు కాదు. ఆ కీడును విత్తావు కాబట్టి నువ్వు మేలు అనుభవించావు. నీవు కీడును విత్తితే దాని అంతం ఏంటి తెలుసండి? దాని ఫలం ఏంటి తెలుసండి? వారు కీడును మాత్రమే కోస్తారు. ఇంకొంచెం లోతుకు వెళ్దాం. సామెతలు 22:8. దౌర్జన్యమును విత్తువాడు కీడును కోయును. చూడండి, దౌర్జన్యమును విత్తువాడు ఏం కోస్తున్నాడండి? కీడును కోస్తాడు. అంటే ఈ దినమున సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలో ఏమి మనం విత్తకూడదు చెప్పండి. కూర్చోబెట్టరా. ఏం కోయొద్దు మనము? ఏం విత్తద్దు? కీడు అనే విత్తనమును మనం విత్తకూడదు. రక్షింపబడ్డాం, మారు మనసు పొందాం. ఒకవేళ కీడు అనే బీజాన్ని నువ్వు విత్తితే, సంఘానికి నువ్వు కీడు అనే ఒక విత్తనం విత్తితే, సేవకునికి నువ్వు కీడు చేస్తే, ఇంకొంచెం లోతుకు వెళ్దాం. ఒకవేళ ఒక కుటుంబానికి నువ్వు కీడు చేస్తే,
సమాజంలో బ్రతుకుతున్న అది అన్యులైనను, అది పేదవాడైనను, గొప్పవాడైనను, ధనికుడైనను, జ్ఞానవంతుడైనను, ఎవరికైనా ఏ మనుషునికైనా నువ్వు కీడు చేస్తే, డబ్బు పరంగా కీడు చేశా, జ్ఞానం పరంగా కీడు చేస్తే, ఒక కుటుంబాన్ని మనం నాశనం చేస్తే, ఒక సేవను మనం నాశనం చేస్తే, ఒక సేవకునికి నువ్వు దుఃఖము కన్నీటిని కలుగజేసే కీడును నువ్వు కలుగజేస్తే, నువ్వు కీడును విత్తావు. ఆ కుటుంబం పాడవడానికి, ఆ భార్య భర్తలు విడిపోవడానికి, ఆ అత్త కోడలు గొడవ పెట్టుకోవడానికి, ఆ కుటుంబంలో నెమ్మది లేకుండా చేయడానికి కీడు అనే ఒక విత్తనము, కీడు అనే ఒక బీజము ఆ ఇంటిలో నువ్వు నాట్యం. వారు కీడు చేశావు. ఆ కీడు ద్వారా నువ్వేం పొందుతావు? నువ్వు ఆనందాన్ని పొందుతావు. ఒక కుటుంబాన్ని కీడు చేస్తే ఆ కుటుంబము బాధపడితే నువ్వు ఆనందిస్తావు కదా. ఒక ఫ్యామిలీ దుఃఖపడితే నువ్వు ఆనందిస్తావు. ఒక సేవకుడు దుఃఖపడితే నువ్వు ఆనందిస్తున్నావు. ఒక సేవ పాడైతే నువ్వు ఆనందిస్తున్నావు. అది అల్పకాల ఆనందం. కీడు చేసిన వాడు అల్పకాలం అనుభవిస్తాడు, కానీ వాని అంతిమ ఫలం ఏంటి తెలుసండి? కీడుకు అతడు ప్రతిగా కీడు పొందుతాడు. కీడుకు ప్రతిగా కుటుంబంలో కీడు వస్తుంది. దావీదుకి సౌలు ఏం చేశాడు? కీడు చేశాడు. దావీదుకి సౌలు కీడు చేశాడు, కానీ సౌలుకి దావీదుకి ఎల్లప్పుడూ మేలే చేశాడు. ఒక అభిషక్తుడు దావీదు, దేవుని హృదయానుసారుడు దావీదు. సౌలుకి దయ్యము పట్టినప్పుడల్లా దావీదే అతన్ని విడిపిస్తున్నాడు. సౌలు రాజ్యాన్ని కాపాడింది దావీదు. గొల్యాదును హతమార్చి సౌలు రాజ్యాన్ని, దేవుని నామాన్ని గొప్ప చేసింది దావీదు. ఇంత గొప్ప చేసిన దావీదుకి ఏం చేయబోతున్నాడు? సౌలు ఎప్పుడు కీడు చేస్తున్నాడు. మరి కీడు చేసిన వ్యక్తి దాని అంతిమ ఫలం ఏంటి తెలుసండి? అతడు కీడు పొంది అతని కుటుంబము కూడా కీడు అనుభవించలాగున మార్చబడింది. ఇదన దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడు ఏది విత్తునో అదే పంటకు వస్తాం. ఆకాశమందున దేవుని కండ్ల నుండి ఎవడును తప్పించుకున్నాడు. ఇదిన సంఘములో దేవునితో మాట్లాడుతున్నాడు. కీడు చేయుట మానాలి మనం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అలా ఎవరికైనా సరే, ఒకవేళ నువ్వు సంఘానికి వస్తున్న ఒక కుటుంబాన్ని నువ్వు చెడగొట్టి, నువ్వు పాడు చేసి, వాళ్ళు సంఘానికి రాకుండా, సహవాసం రాకుండా, వారికి లేనిపోని మాటలు చెప్పి పాడు చేసావు, చూసావా? ఆ కీడు తర్వాత నీకేం మారుతుంది తెలుసండి? కీడుగానే మారుతుంది. రోగాలు వస్తాయి, కుటుంబంలో శాపాలు వస్తాయి, ఇంకేమొస్తాయి? సమాధానం ఉండదు. పిల్లల 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 మీదకి దరిద్రత వెంటాడుతుంది. చివరికి ఏంటి తెలుసండి? నరకము వారికి కొరకు నోరు తెరుచుకొని ఉంటుంది. అందుకే సంఘమా, నువ్వు ఏం విత్తకూడదు తెలుసండి? కీడు అనే ఒక విత్తనము నీలో ఉంటే ఇప్పుడే శుద్ధీకరించుకో. అప్పుడే నువ్వు కీడు అనేది ఒక విత్తనం విత్తితే రేపు నువ్వు కీడునే కోస్తావు. ఎవరు తప్పించుకోలేరు. దేవుని ఎదుట ఎవరైనా తప్పించుకుంటారా? అందుకే మనం ఏం విత్తకూడదండి? ఫస్ట్ కీడును మనం విత్తకూడదు. ఎవరికి కీడు చేయకూడదు. యోసేపు అన్నలు యోసేపు కీడు చేశారు, కానీ యోసేపు తన అన్నలకు కీడు చేయలేదు. ఇప్పుడు ఇద్దరు కీడు చేసిన వాళ్ళు చివరికి వారు తినడానికి తిండి కూడా వారికి లేకపోయిందండి. ఎవరికి కీడు చేశారో ఆ యోసేపు కాళ్ళ దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారమును చేశారు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి. కీడు చేసింది ఒక దినమున వారు కీడును అనుభవిస్తారు. అందుకే సంగమ విశ్వాసులారా, మనము సంఘానికి వస్తున్న మనము, ప్రార్థనకు వస్తున్న మనము, దేవుని సన్నిధిలో బైబిల్ చేత పట్టుకున్న మనము కీడును ఒకవేళ విత్తనం విత్తుతే రేపు మనం కీడునే కోస్తాం. కాబట్టి జాగ్రత్త. రెండవదిగా
మనం విత్తకూడని ఒక అనుభవం. సామెతల గ్రంథం 16:18. సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును. చాలండి. ఇప్పుడు ఏమి విత్తద్దు? గర్వమును మనం విత్తితే దాని పంట ఏంటిది చెప్పండి? నాశనం. ఇప్పుడు గర్వాన్ని మనం విత్తితే దాని అంతిమ ఫలము నాశనం. అంటే సంఘములో రక్షింపబడిన విశ్వాసులు గర్వము అనేది నీలో విత్తబడకూడదు. మన అందాన్ని బట్టి లోకములో గర్విస్తారు, జ్ఞానాన్ని బట్టి ప్రజలు గర్విస్తారు, వారి బలాన్ని బట్టి గర్విస్తారు, వారికి ఉన్న బంధు బలగాన్ని బట్టి గర్విస్తారు, వారికి ఉన్న ధనాన్ని బట్టి గర్విస్తారు. ఈ బలాన్ని బట్టి, ధనాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, గర్వాన్ని మనము ఆ అందచందాలను బట్టి ఒక వ్యక్తి గర్విస్తే అతని గర్వమే అతనికి నాశనాన్ని కొని తెస్తుంది. అందాన్ని బట్టి గర్విస్తే రేపు ఆ అందమే నీకు ముఖానికి వికారంగా మారుస్తుంది. నీవు జ్ఞానాన్ని బట్టి గర్విస్తే ఆ జ్ఞానమే నిన్ను వెర్రివానిగా మారుస్తుంది. బలాన్ని బట్టి గర్విస్తే ఆ బలమే నేను ఒక దినం నిన్ను విడిచిపెట్టి నిన్ను బలహీనుడిగా మారుస్తాడు. అందుకే గర్వము అనే విత్తనము నువ్వు విత్తితే రేపు నాశనం అనే పంటను కోస్తావు. లూసిఫర్ అని ఒక దేవదూతను దేవుడు అనేక దేవదూతల కంటే దేవుడు హెచ్చించాడు. ఎంత హెచ్చించాడు తెలుసండి? ప్రభు సింహాసన ప్రక్కన కూర్చొని అభిషేకింపబడిన కెరూబుగా దేవుడు దానిని ఆశీర్వదించి ఎంతగానో దేవుని సన్నిధానములో ప్రభుని గణపరచాలి, ప్రభుని ఆరాధించుటకు ఒక ప్రథమ స్థానమును దేవుడు దానికి ఇచ్చాడు. కానీ తన స్థానాన్ని బట్టి, తనకున్న ఔన్నత్యాన్ని బట్టి, తనకు దేవుడిచ్చిన ఆ గొప్ప స్థితిని బట్టి తన మనసులో ఇప్పుడు నేను దేవుని సింహాసనం మీద కూర్చున్నాము, దేవుని సింహాసనం మీద నేను కూర్చొని ఉంటే బాగుంటుంది అని తన మనసులో ఏం చేసింది? లూసిఫరు గర్వించింది. తనకిచ్చిన స్థితి కంటేను ఇంకా గొప్ప స్థితిలో ఉండాలని గర్వించినందువలన ఆ గర్వము లూసిఫర్ని పాతాళములోకి త్రోసివేసింది. ఈ దినమున పాతాళం ఎవరికి తెలుసండి దేవుని బిడ్డలారా? లూసిఫర్ వలె గర్వించిన వారికి పాతాళం. అందుకే సంగమా మనము గర్వించకూడదు. మనం గర్విస్తే నాశనం అయిపోతాం. ఎవరిని నాశనం చేస్తున్నారు? పక్కవారు నాశనం చేస్తారా? ఎవరు నాశనం చేయరు. మన గర్వమే మనకి నాశనంగా మారుతుంది. మనం గర్విస్తే మన ద్వారా మన పిల్లలు నాశనం అవుతారు, మన కుటుంబం నాశనం అవుతుంది, మనకున్న అన్నీ తొలగిపోతాయి. ఆలోచించండి. వస్తీ అనే ఒక రాణి తన అందాన్ని బట్టి, తన సౌందర్యాన్ని బట్టి రాజాజ్ఞను ధిక్కరించి గర్వించి నేను రాను అన్నది. దేవుడు ఏం చేశాడు? ఆ రాణి స్థానములో ఉండి దేవుడు ఆ 127 సంస్థానములో రాణిగా ఉండే ఆ ఆధిక్యత నుండి దేవుడు తీసివేసి ఆ రాజ్యములో నుండి దేవుడు వెళ్ళగొట్టాడు. ఎంత భయంకరమైన స్థితి! ఉజ్జియా రాజు అతడు స్థిరపడిన తర్వాత ఏం చేశాడండి? గర్వించాడు. అతని గర్వము అతని నొసట ఏం కలగజేసింది? కుష్టు వ్యాధిని కలగజేసింది. అతడు రాజ్యము నుండి సామాన్య మనుషుని వల్లే అతడు బయటికి దేవుని మందిరం నుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోకములో చూడండి దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది, కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు, కొందరు రథములను బట్టి అతిశయించుదురు, కానీ మనమైతే కృపను అనుగ్రహించిన దేవుని యందు మనము అతిశయించాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను అంటున్నాను, నీకు పాటలు పాడే తలంతు ఇచ్చాడా? అది దేవుని కృప అని చెప్పు. ప్రార్థన చేసే తలంతు ఇచ్చాడా? అది కేవలం దేవుని కృప. దేవుని సన్నిధిలో స్వస్థపరిచే వరం ఇచ్చాడా? అది దేవుని కృప అని చెప్పాలి. మందిరంలో పరిచర్య చేసే తలంతు ఇచ్చాడా? అది దేవుని కృప అని చెప్పాలి. నేను లేకపోతే,
నేను లేకపోతే నడవదు, నేను లేకపోతే ఎవరు చేయరు, నేను లేకపోతే ఏమి జరగదు, నేను లేకపోతే ఏది నడవదు అనే ఒక గర్వము మనలోకి ప్రవేశిస్తే మనము నాశనమైపోతామని గ్రహించండి. అందుకే సంగమా, దేవునితో మాట్లాడుతున్నాడు, మనము గర్వించకూడదు. మనము గర్వమే మనకు నాశనాన్ని కలగజేస్తుంది. అందుకే గర్విష్ఠులు దేవునికి ఎలాంటి వారటండి? అసహ్యులు. గర్విష్ఠులు యెహోవాకు అసహ్యులు. ఎవరిని అసహించుకుంటారు తెలుసండి? మనం గర్వాంధంగా నడిచినట్లయితే దేవుడు అసహించుకొని దేవుని కృపకు, దేవుని అభిషేకానికి, దేవుని మహిమను నీ యొద్ద నుండి తీసివేస్తాడు. అందుకే గర్వము అనే ఒక విత్తనం మనం విత్తితే రేపటి దిన దాని అంతము నాశనము అనేది నువ్వు పొందుతావు. కాబట్టి మనం నాశనం కావద్దు, ఆత్మీయంగా నాశనం కావద్దు, శారీరకంగా నాశనం కాకూడదు, కుటుంబ రీతిగా నాశనం కాకూడదు, ఉద్యోగ రీతిగా నాశనం కాకూడదు. సమాజంలో ఒక నాశనం అంటే ఒక స్పాయిల్ అయిన జీవితం నీ జీవితం రాకుండా ఉండాలంటే గర్వానికి నువ్వు చోటు ఇవ్వకూడదు. జాగ్రత్త. మూడోదిగా మనం విత్తకూడని అనుభవం చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. రోమా 5:19. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా మారుతున్నారు. చాలండి. ఒక విత్తనం, ఏ విత్తనం విత్తకూడదు? మూడవదిగా అవిధేయత అనే ఒక విత్తనం విత్తితే కలిగే పంట ఏంటిదండి? పాపము. పాపులుగా మారుతున్నారు. మీకు అర్థమైన రీతిలో చెప్తాను, నా వైపు చూస్తూ వినాలి. పాపమునకు వచ్చు జీతము చెప్పండి, మరణం. అంటే అవిధేయత అనే పాపము వలన మనకు కలిగే పంట ఏంటి తెలుసండి? మరణం. చదవండి, అది కూడా మీకు అర్థమైనది. అక్కడే 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం. చాలండి. ఒక మనుషుని ద్వారా ఈ లోకం ఏమొచ్చిందండి? పాపము. ఆ పాపము ద్వారా ఈ లోకములకు ఏమొచ్చింది? మరణం. అంటే పాపం అనేది ఈ పాపం అనేది ఒక వ్యక్తిలోకి ఎలా ప్రవేశించిందంటే అవిధేయత ద్వారా. ఎప్పుడైతే అవిధేయత అనే పాపము నీలోకి వస్తే, లోబడని జీవితం అనే ఒక పాపం నీలో ప్రవేశిస్తే మరణమును కంటాము. బైబిల్లో ఆదాముతో దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఈ పండు తినదినమున నీవు నిశ్చయముగా చచ్చెదవన్నాడు. ఈ తోటలో అన్ని పండ్లు నువ్వు తిను, ఇదిగో ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఒక మాట దేవుడు సెలవిచ్చాడు, ఒక వాక్కును దేవుడు పంపిణీ చేశాడు, ప్రకటన చేశాడు. దేవుడు ప్రకటన చేసిన ఆ వాక్కుకి, ఆ ఆజ్ఞకు ఆదాము హవ్వ లోబడక దేవుని మాటకు అవిధేయత చూపి ఈ పండు తింటే ఏమవుతుంది, ఈ పండు తింటే ఏమవుతుంది, ఇదిగో సర్పం అంటున్నది, అపవాదు ఉంటుంది, ఈ పండు తింటే మీరు దేవదూతల వలె మారుతుంది అంటున్నది. దేవుని వలె మారుతారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఈ పండు తినకూడదు అని దేవుడు చెప్పాడు. అందుకే మీరు తినకూడదని దేవుడు చెప్పాడని అపవాది మాటకు ఆదాము హవ్వ లోబడి దేవుని మాటకు అవిధేయత చూపడం ద్వారా లోకములోకి మరణమనే సంభవించింది. ఎప్పుడైతే ఆ పండు తిన్నారు, ఎప్పుడైతే అవిధేయత వారిలోకి ప్రవేశించిందో, వారిలోకి ఏం ప్రవేశించిందండి? మరణం ప్రవేశించింది. మరణం. మొదటి మనుషుని ద్వారా మరణం ఈ లోకమునకు వచ్చింది. మరణం అంటే ఏంటిది? మరణం అంటే ఏంటి తెలుసా అండి? ఎడబాటు. రాసుకోండి. ఏంటిది మరణం అంటే? ఏంటిది? ఎడబాటు. ఎప్పుడైతే ఒక మనిషి మరణిస్తాడో ఆత్మకు శరీరానికి ఏం కలుగుతున్నది? ఎడబాటు. ఎప్పుడైతే ఆదాము మరణించాడో ఆత్మలో దేవునికి
ఆదాముకి ఏం కలిగిందండి? ఎడబాటు. ఇప్పుడు దేవుణ్ణి మానవుడు కలుసుకోగలుగుతున్నాడా? కలుసుకోలేదు. దేవుడు మానవుని కలుసుకోగలుగుతున్నాడా? కలుసుకోలేడు. అంటే మరణము లేనంత కాలము దేవుడు మనుషునితో, మనుష్యుడు దేవునితో కలిసి ఉన్నారు. ఎప్పుడైతే మరణం అనే పంట వచ్చిందో, మరణము ఎప్పుడైతే మనుషుల్లోకి ప్రవేశించిందో దేవుడు దూరం అయిపోయాడు. ఈ మరణం ఎలా వచ్చింది? ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, అవిధేయత చూపడం ద్వారా. ఇదన సంఘమ విశ్వాసులారా, ఆత్మలో మనం మరణిస్తే, ఆత్మలో మనం మరణిస్తున్నామంటే అర్థం ఏంటిది? దేవుడు నీకు దూరంగా ఉన్నాడంటే నువ్వు మరణించావు. ఆమె చెప్పండి. ఇప్పుడు దేవునికి దూరంగా ఉన్నాడు, దేవునితో నువ్వు సహవాసం చేయట్లేదు, దేవునితో మాట్లాడట్లేదు, దేవుని యొక్క స్పందన, దేవుని స్పర్శ నీకు తాకట్లేదు, దేవునితో ఆ సన్నిహితమైన సంబంధం నీకు లేదు అంటే నువ్వు ఎందులో ఉన్నావు? మరణములో ఉన్నావు. నీకు మరణం ఉంది. ఇంకొంచెం చెప్తా. మరణించిన వాడికి మరణము పొందాడంటే కారణం ఏంటంటే అతనిలో నుండి జీవము వెళ్ళిపోయింది. అంటే జీవము లేని వాడు ఎలాంటి వాడండి? మరణించిన వానితో సమానం. అంటే ఆత్మ సంబంధమైన జీవం లేకపోతే నువ్వు మరణించావు. నువ్వు శారీరకంగా క్రైస్తవుడివే, శారీరకంగా ఈ సంఘానికి సభ్యుడవే, శారీరకంగా ఈ సంఘంలో నువ్వు చచ్చిపోతే పాతి పెడతాడు, ప్రమాణాలు చేస్తారు, అయిపోతుంది. కానీ దేవునికి నీకు నీ మధ్యలో ఇదిగో ఆ సంబంధము లేకుండా చేసే ఆ జీవము నీలో లేకపోతే నువ్వు మరణించినట్టు. దేవుడు అంటున్నాడు, ఇదిగో మనం క్రీస్తుతో జీవము గలవారం అని రాయబడింది. అవునా కదా? జీవం. ఇంకో రాయబడింది ఏమిలరా? మరణించిన వాడికి స్పందన ఉంటుందా? ఉండదు. ఉంటుందా? ఎంత గిచ్చినా, ఎంత కొట్టినా వానికి స్పందన ఉండదు. అంటే స్పందన లేని వానికి వాక్యము చేత గుచ్చిన కూడా ఇంకా పాపపు ఒప్పుకోలొస్తలేదు. వాక్యం చేత దేవుడు మాట్లాడిన కూడా, దైవజనులు మాట్లాడిన కూడా, ఆత్మీయులు మాట్లాడిన కూడా, వాక్యం చదువుతున్నప్పుడు కూడా దేవుడు మాట్లాడిన కూడా తన పాపాన్ని, తన బ్రతుకును, తన చీకటి జీవితాన్ని సరిచేసుకోవాలి అనే మనసు అతనికి లేదంటే అతడు మరణములో ఉన్నాడు. స్పందన లేనివాడు మరణం. సార్దిస్ సంఘముతో అంటుంది, జీవించుచున్నావా అన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే. అందుకే సంఘమ విశ్వాసులారా, నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఏ వ్యక్తి దేవుని వాక్యానికి, దైవజనుడు నోటి నుండి వస్తున్న మాటకు ఎవరైతే స్పందించి తమ హృదయాలను, తమ జీవితాలను సరిచేసుకుంటారో వారు గొప్పవారవుతారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దల మాటకు లోబడి, వారి మాటకు ధిక్కరించగా, వారి గద్దింపుకు లోబడి సరిచేసుకున్న కుటుంబాలు, సరిచేసుకున్న పిల్లలు, సరిచేసుకున్న వారు గొప్పవారవుతారు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఆకు రాలినట్లుగా రాలిపోయిరి అని రాయబడింది. రాలిపోయారంటే బ్రతికినట్ల, చచ్చినట్ల? చచ్చినట్లు, చచ్చిపోయారు. ఎందుకు మరణం వచ్చింది? అవిధేయత వలన. వాక్యం సెలవిస్తుంది, వారు లోబడనొల్లని ప్రజలు. అవిధేయత వలన శ్రమ కలుగును, మరణం సంభవించింది. అంటే ఈ దినమున సంఘములో దేవునితో మాట్లాడుతున్నాడు. అవిధేయత అనే ఒక విత్తనం విత్తితే ఆత్మీయ మరణం అనేది నువ్వు పొందుతావు. నీ కుటుంబము క్రైస్తవులే, కానీ దేవుడు లేని కుటుంబం. ఎందుకండి? మీరు దేవుని బిడ్డలే, దేవుడు లేని జీవితం ఎందుకు? దేవుడు లేని పిల్లలు, దేవుడు లేని ఉద్యోగం, దేవుడు లేని డబ్బు, దేవుడు లేని బ్రతుకు, అది ఒక ఆత్మీయ మరణం. అవిధేయత అనే విత్తనం, లోబడని స్వభావం లేని ఒక విత్తనం నువ్వు విత్తుతే దాని అంతం మరణం నువ్వు పొందుతావు.
పెద్దలకు నువ్వు చెప్తావు కదా, త్రాగకండి బ్రదరు, లివర్ పాడైపోతుందని నువ్వు చెప్పావు. సిగరెట్లు తాగకండి, లివర్ పాడైపోయి క్యాన్సర్ రోగం వస్తుందని చెప్తావు. ఇదిగో నువ్వు ఆ చెడు అలవాట్లకి, అక్రమ సంబంధాలకి, చీకటి బ్రతుకులకు, పెద్దిల్లు చిన్నిల్లు మెయింటైన్ చేయకు, పాపం బ్రతుకు నాశనం అవుతుంది. నువ్వు చేసిన పాపము, తల్లి తండ్రులు చేసిన పాపము పిల్లలకు తగులుతుందట. నీవు ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటే నీవు చేసిన పాపము నీ పిల్లలకు తగులుతుంది. ఒక కుటుంబాన్ని నాశనం చేస్తే నువ్వు చేసిన పాపము నీ పిల్లలకు తగులుతుంది. బీ కేర్ఫుల్. క్రైస్తవ జీవితములో దేవుని వాక్యానికి, దేవుని మాటకు, ఆత్మీయులకు, సంఘ పెద్దలకు, ఒక ఆత్మీయ దైవజనుల మాటకు విధేయత కలిగి నువ్వు నడుస్తే నీ పిల్లల పిల్లల పిల్లలు వారు శోభాతిశయముగా ఆశీర్వదింపబడతారు. అదే అవిధేయత నీలో ఉంటే రోగములు వస్తాయి, బాధలు వస్తాయి, ఆత్మీయ సంబంధమైన మరణం వస్తుంది. కాబట్టి సంఘమ, ఆత్మీయంగా మరణించిన వారితో నువ్వు స్నేహం చేయొద్దు. ఎవరితో స్నేహం చేయొద్దు? ఆత్మీయంగా మరణించిన వారితో, ఆత్మీయ స్పందన లేని వారితో, ఆత్మీయ సంబంధమైన జీవితము లేని కుటుంబాలతో స్నేహం చేసి జీవితాలను పాడు చేసుకోవద్దు. కాబట్టి జాగ్రత్త. మనము ఈ విత్తనాలు విత్తకూడదు. ఏం విత్తనాలు? ఒకటి ఫస్ట్ చెప్పాను, కీడు అనే విత్తనం నువ్వు విత్తద్దు. రెండవది, కీడు అనే విత్తనం విత్తితే ఏం పోతావు? కీడే కోస్తావు. రెండవది, గర్వము అనే విత్తనం విత్తితే నాశనం. మూడవది, అవిధేయత అనే విత్తనం విత్తితే మరణం అనే పంటను కోస్తా. ఇవి మనం విత్తకూడదు. కానీ ఇప్పుడు మనం ఏమి విత్తవలసినవో చాలా ప్రాముఖ్యమైన 4 విషయాలు చెప్తాను. హల్లెలూయా. అందరు చెప్పండి ఒక్కసారి, అందరు చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఒక రక్షణ పొందిన దేవుని బిడ్డలు దేవుని మందిరములో, ఆయన సన్నిధిలో విత్తవలసిన విత్తనాలు. మొదటి విత్తనం హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. చదవండి. హోషేయ 10:12. నీతి ఫలించునట్లు మీరు విత్తనములు వేయుడి, ప్రేమ అను కోతను కొయ్యుదురు. చాలండి. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో విత్తవలసిన విత్తనం వినండి. నీతి విత్తనమును మనం విత్తితే ప్రేమ అనే పంటను కోస్తాం. ఇంకొంచెం లోతుగా వెళ్తే భాషాంతరములో స్టడీ బైబిల్లో రాయబడింది ప్రేమ దగ్గర, దేవుని కరుణ అనే పంటను మనం కోస్తాము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీకు ప్రేమ గురించి మనకు అన్నీ తెలుసు. కొంచెం మీకు చెప్తా. ప్రభుని ప్రేమింపని ప్రతివాడు
శపింపబడును అని రాయబడింది. అంటే శాపగ్రస్తుడగును. అంటే దేవుని ప్రేమించువాడే రాకడలో ఎత్తబడతాడు. దేవుని ప్రేమించువాడే దేవుని ఉగ్రత దినాన్ని తప్పించుకుంటారు. అంటే దేవుని బిడ్డలారా, ఒక దైవీకమైన ప్రేమ అనే పంటను అనే ఆయన రాకడలో ఎత్తబడగలిగిన స్థాయి, ఆయన ఉగ్రత దినమును తప్పించుకునే ఆ కృపను నువ్వు పొందాలంటే నీతి అనే విత్తనం మనం విత్తాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీతిగా బ్రతకాలి. లోకములో నీతిని ఒక వస్త్రం వలె మనం ధరించాలి. నీతిగా మనం జీవించాలి. మాటలు నీతిగా ఉండాలి, మన చూపులు నీతి కలిగినదై ఉండాలి, మన హృదయం నీతితో నింపబడాలి, మన ఆలోచనలు నీతిగా ఉండాలి. నీతిమంతుడు అని దేవుని సన్నిధిలో సమాజములో మనం సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. లంచం తీసుకోకూడదు. ఒకరిని మోసం చేసి, ఒకరిని పాడు చేసి, దేవుని బిడ్డవై ఉండి దేవుని పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకొని రోజు ప్రార్థన చేస్తూ ఒక భయంకరమైన అపవిత్రమైన కార్యాలు, చీకటి కార్యాలు, అవినీతి కార్యాలు చేస్తూ నీవు నీతిమంతుడివి అని నువ్వు అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నావు. నువ్వు ఎలా ఉండాలి? నీతిమంతుడు నీతిమంతుణ్ణి ఒకవేళ తాకితే, నీతివంతుని అనే వ్యక్తిని మనము సంధిస్తే అతనిలో నుండి ఒక నిజాయితీ అనేది బయటికి రావాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నీతిగా నువ్వు జీవిస్తే, అతని దగ్గర డబ్బులు లేవండి, అతని దగ్గర బంగారం లేదు, అతనికి సరైన ఇల్లు లేదు, కానీ అతడు నీతిమంతుడండి. ఈ సాక్ష్యం చాలు. నేను ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తాను. బైబిల్లో ధనవంతుడు ఉన్నాడు, రెండోది దరిద్రుడు ఉన్నాడు. ధనవంతుడికి చనిపోయాడు, దరిద్రుడు కూడా చనిపోయాడు. ధనవంతుని పేరు దేవుడు రాయలేదు, దరిద్రుడి పేరు మాత్రం రాశాడు. దరిద్రుడి పేరు ఏంటిది? లాజరు. ధనవంతుడు సుఖభోగాలు అనుభవిస్తున్నాడు, దరిద్రుడు బాధ కరుగు కురుపులు ధనవంతుడు ఒక విలాసవంతమైన ఇంట్లో ఉన్నాడు, దరిద్రుడు ఆ ఇంటి ముందు చెత్త కుప్పలో ఉన్నాడు. దరిద్రుడు ధనవంతుడు ఏసీలో పడుకుంటున్నాడు, దరిద్రుడు చెట్టు కింద పడుకొని కుక్కలు వచ్చి అతనికి తన పురుగులు నాకుతున్నాయి. వీరిద్దరూ చనిపోయారు. ధనవంతుని అంతిమ యాత్ర ఘనంగా జరుగుతుంది. కారులో, జీపులో లక్షల మంది ముందు బ్యాండు బాజాలతో, పూల మాలతో జరుగుతుంది. దరిద్రుడు మరణించాడు. దరిద్రుడు మరణించినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి పాతిపెట్టారు. ఏడ్చేవారు లేరు, బాధపడేవారు లేరు. కానీ వీరిద్దరూ చనిపోయినప్పుడు పరలోకములో నుండి దేవదూతలు దిగి వచ్చినవి. హల్లెలూయా. అందుకు చెప్పండి హల్లెలూయా. అయితే ఈ ధనవంతుని దేవదూతలు పాతాళములో పడవేసినవి. దరిద్రుణ్ణి దేవదూతలు దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళిపోయినాయి. కారణం ఏంటి తెలుసండి? ధనవంతులుగా ఉండుట దేవునికి ఇష్టమే, కానీ దరిద్రుడిని ఎందుకు దేవుని సన్నిధి తీసుకొని పోయినాయి తెలుసండి? దరిద్రుడు నీతిగా జీవించాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. నీతిగా బ్రతికాడు. అతడు శారీరకంగా దరిద్రుడే కావచ్చు, ఆత్మ సంబంధంగా నీతిమంతుడు. దేవుని వాక్యాన్ని ఎరిగినవాడు, ప్రార్థన జీవితాన్ని ఎరిగినవాడు, పరిశుద్ధ జీవితాన్ని ఎరిగినవాడు, తన ఉన్న స్థితిలోనే దేవుని నామాన్ని గొప్ప చేసేవాడు. కథ మార్చివేశాడు దేవుడు. దరిద్రుడిని పరలోకానికి తీసుకెళ్ళాడు, ధనవంతుని నరకానికి తీసుకెళ్ళాడు.
కేవలం వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు మరణకాలమందు ఆశ్రయమును పొందుతాడు. ఈ దినమున తను నీతిగా బ్రతికాడు కాబట్టి, నిజాయితీగా బ్రతికాడు కాబట్టి, దేవుని కరుణ, దేవుని ప్రేమ అనే పంటను అతడు కోశాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు. హల్లెలూయా! అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకే దేవుని సంఘమ విశ్వాసులారా, దేవుని ప్రేమతో నువ్వు నింపబడాలంటే, దేవుని కనికరం అనే పంటను నువ్వు కోయాలంటే, రేపు ప్రభు రాకలో ఎత్తబడే అంత ప్రేమ, దేవుని ప్రేమించే స్థాయి నీకు రావాలంటే నువ్వు నీతిగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. నోవాహు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, అతడు నీతిపరుడు. ఏమని అండి? అతడు నీతిపరుడు. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. చూడండి, నీతిపరుడు. నోవాహు ఎవరండి? నీతిపరుడు. తన భార్య నీతిమంతురాలు, తన 3 కుమారులు నీతిమంతులు, తన కోడళ్ళు నీతిమంతులు. లోకమంతా పాపముతో నిండి ఉన్నది నోవా కాలములో, కానీ ఈ కుటుంబము కూడా ఆ పాపములో మిలినమై జీవించిన వ్యక్తులు కాదు. లోకాన్ని దేవుడు చూసి దుఃఖపడ్డాడు, కానీ నోవాను, నోవా కుటుంబాన్ని చూసి దేవుడు సంతోషపడ్డాడు. కారణం ఏంటి తెలుసండి? జలప్రళయము చేత కుటుంబమును అంటే ప్రపంచాన్ని, భూమి మీద మనుషులందరినీ నాశనం చేశాడు. కానీ ఆ మనుషుల మధ్యలో నుండి ఒక నోవాహును, నోవా భార్యను, నోవా కుమారులను, నోవా కోడన్లను మాత్రము ఆ ఉగ్రత దినము నుండి దేవుడు తప్పించాడు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. కారణం ఏంటి తెలుసండి? నీతి అనే విత్తనం విత్తాడు. ఇదిగో దేవుని ప్రేమ సామ్రాజ్యం అనే ఓడలోకి అతడు ప్రవేశించాడు. ఈ దినమున దేవుని బిడ్డలారా, సంఘమా, నీతిగా బ్రతకండి, నీతిగా జీవించండి. ఒకరితో నువ్వు పోల్చుకోకండి, యేసయ్యతో నువ్వు పోల్చుకో. ఒకరిని చూసి నువ్వు నడవకు, యేసయ్యని చూసి నువ్వు నడవు చాలు. బైబిల్ ఇంకొంచెం లోతుగా వెళ్తే అబ్రహాము గురించి రాయబడింది. అబ్రహాము నీతిమంతుడు. అతడు యెహోవాను దేవుని నమ్మెను గనక అది అతనికి నీతిగా ఎంచబడెను. అతడు నీతి అనే ఒక విత్తనం విత్తినందుకు దేవుడు అతన్ని అనేక జనములకు తండ్రిగా దేవుడు ఆశీర్వదించాడు. లోతు గురించి రాయబడింది. లోతు నీతిమంతుడని దేవుని ఎదుట సాక్ష్యం పొందెను గనక సొదొమ గొమొర్రాల పట్టణము అగ్నిగంధకముల చేత నాశనమైనప్పుడు లోతును దేవుడు తప్పించాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఈ దినమున ఒక మంచి మాట చెప్పన్న దేవుని బిడ్డలారా, నీతిమంతులట అండి కీడు చూడకుండా దేవుని సన్నిధికి కొనిపోబడతారు. ఆ మాట చదవండి. యెషయా గ్రంథం 57:1. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1. నీతిమంతులు నాశనము చూచి ఎవరనూ దానిని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచుందురు. చాలండి. ఎవరు రేపు పరలోకానికి కొనిపోబడేది? నీతిమంతులు. ఇప్పుడు ప్రభు రాకడలో ఎత్తబడాలను సంఘానికి వచ్చావా? నరకమును తప్పించుకోవాలని సంఘానికి వచ్చావా? ఆ నిత్య వేదనలో నుండి నువ్వు తప్పించబడను సంఘానికి వచ్చావా? నీవు ధన్యుడవు. ఆమేన్ హల్లెలూయా. ఎవరు శాశ్వతం కాదు ఈ లోకములో, ఎవరు పర్మనెంట్ కాదు. దేవుని బిడ్డలారా, వాక్యంలో కొంచెం లోతుగా వెళ్తే మనము పుట్టక మునుపే మనం ఎన్ని దినాలు ఈ లోకములో బ్రతకాలో ఆయన దేవుడు లేఖనంలో రాసి పెట్టాడటండి. ఆమేన్. నువ్వు ఇన్ని దినాలే బ్రతకాలని దేవుడు లేఖనంలో రాసి పెట్టాడు. అయితే ఆ బ్రతుకు కాల దినములలో నువ్వు నరకము నుండి తప్పించబడుట కొరకు పరలోకం కొరకు బ్రతుకుతావా, నరకం కొరకు బ్రతుకుతావా అనేది నీ చాయిస్. ఆలోచించు, చాయిస్ నీది. ఇప్పుడు ఈ నువ్వు మరణించక మునుపు, నువ్వు బ్రతికిన పుట్టినది మొదలుకొని ఈ మరణకాలము రాక మునుపు ఈ మధ్యలో ఉన్నది ఈ గ్యాపు, నువ్వు దేవుని కొరకు బ్రతుకుతావా, లోకం కొరకు బ్రతుకుతావా?
నీ ఆత్మను పరలోకం చేర్చుకొనుట కొరకు సిద్ధపడతావా, నరకం కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా అనేది నీ ఛాయిస్. నువ్వు అపవాది సంబంధిగా బ్రతుకుతావా, దేవుని సంబంధిగా బ్రతుకుతావా అనేది నీ ఛాయిస్. అయితే దేవుని లోకములో ఇంకా కీడు అధికమవుతుందట అండి. పాపాలు అధికమవుతాయి, రోగాలు అధికమవుతాయి, శాపాలు అధికమవుతాయి, చీకటి బ్రతుకుతూ లోకములో అధికమవుతుంది. అలాంటి కాలాలలో కీడు చూడకుండా నువ్వు పరలోకానికి ఎత్తబడాలంటే నీతిగా నువ్వు బ్రతకాలి. ఆమేన్, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏది నీ వెంట రాదు. పెద్ద బిల్డింగ్ కట్టుకో, నీ వెంట రాదు. పెద్ద లక్షల బంగారాన్ని నువ్వు పోగు చేసుకొని వెంట రాదు. కోట్ల రూపాయలు నీ బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకొని వెంట రాదు. నీ భర్త, నీ భార్య, నీ కొడుకులు ఎవ్వరు నీ వెంట రాదు. నువ్వు పరలోకానికి చేరాలంటే బ్రతికిన దినములన్నీ నీతిగా మనం బ్రతుకుదుమగాక. నీతి అనే విత్తనమును విత్తితే దేవుని కరుణ అనే పంటను నువ్వు కోస్తావు, పరలోకములకు నువ్వు చేర్చబడతావు. ఆమేన్. హల్లెలూయా చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం ఏం విత్తాలో 126వ కీర్తన 5వ వచనం. 126వ కీర్తన 5వ వచనం చదవండి. చక్కటి మాట. కన్నీళ్లు విడుచుచు విత్తువారు, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. సంతోషమనే గానము అనే పంటను కోస్తారు. ఇక్కడ దేవునితో మాట్లాడేది కన్నీళ్లతో నువ్వేం చేయాలి? విత్తనం విత్తాలి. కన్నీటి విత్తనం అంటే ఏంటి తెలుసండి దేవుని బిడ్డలారా? ప్రార్థనా జీవితం. కన్నీటి ప్రార్థనా జీవితం. హల్లెలూయా. అంత చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడి సన్నిధానములో నువ్వు కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేస్తే సంతోషము అనే పంటను నువ్వు కోస్తావు. నువ్వు కన్నీటి ప్రార్థన నువ్వు ప్రార్థన చెయ్యవు, నువ్వు సంతోషం ఎలా వస్తుంది? నేను అంటున్నాను, నువ్వు ప్రార్థన చెయ్యాలా లేక ఒకరి ప్రార్థన మీద ఆధారపడాలా? చెప్పండి. నీవు ప్రార్థన చేయాలా లేకుంటే పక్కవాని ప్రార్థన మీద ఆధారపడాలా? నీవు ప్రార్థన చేయాలి. నీవు ఎంత ప్రార్థన చేస్తావో అంత సంతోషాన్ని నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇదిన సంగమ హన్నా అని ఒక స్త్రీ గొడ్రాలిగా ఉంది, సంతానం లేక ఉంది. ఆమె దేవుని సన్నిధికి వచ్చి బహు దుఃఖక్రాంతురాలై కన్నీళ్లు విడుచుచు ఆమె ప్రార్థన చేసింది. ఆమె కన్నీటి ప్రార్థనను దేవుడు విని గర్భము తెరిచి ఆమెకు సంతోషము అనే పంటను దేవుడిచ్చాడు. ఆమె చదవని ఆ మాట. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధి ప్రార్థన చేచు బహుగా ఏడ్చుచు. దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేస్తుందామె? ఏడ్చుచు ప్రార్థన చేస్తుంది, కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేస్తుంది, దుఃఖముతో ప్రార్థన చేస్తుంది. కానీ దేవుడు ఆమెకి ఏం చేశాడు? 17వ వచనం. అంతట ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలని నీ దృష్టికి కృప పొందినను గాక నేను. ఆ తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు. ఆ నాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానివేసింది. చాలండి. హల్లెలూయా. అంటే చూడండి, దేవుని సన్నిధిలో ఆమె కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసింది. ఆ కన్నీటి ప్రార్థన అనంతరము దేవుడు ఆమెతో మాట్లాడి సమాధానం ఇచ్చిన తర్వాత ఆమె నాటి నుండి ఆమె దుఃఖపడడం అనేదే మానివేసింది. సంతోషం అనే పంటను కోస్తూ వెళ్ళింది. హల్లెలూయా. దేవుడు ఒక సమూయేలుని దేవుడిచ్చాడు. ఆ తర్వాత మరొక 5 పిల్లలను కూడా దేవుడు ఆమెకు అనుగ్రహించి సంతోషంతో నింపాడు. నేను అంటున్నాను, దేవుని మందిరంలో పొడిగా ప్రార్థన చేసిన దానికంటే నువ్వు కన్నీళ్లతో ఒక 10 నిమిషాలు చేసిన ప్రార్థనకి బలము అధికంగా ఉంటుంది. ఆమె చెప్పండి.
హల్లెలూయా. అందుకే సంఘములో విశ్వాసులారా, నీ సమస్యలు తీరాలా, నీ బాధలు తీరాలా, నీ కష్టాలు తీరాలా, నీ వేదనలు తీరవాలా, ఇదిగో నీకు చక్కటి మందిరం ఉన్నది. నువ్వు మందిరానికి వచ్చి నువ్వు కన్నీళ్లు విడిచి నీ సమస్యల కొరకు, నీ బాధల కొరకు, నీ కుటుంబ ఇబ్బందుల కొరకు, నీ వేదనల కొరకు నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేయి. కన్నీళ్లతో చేసిన ప్రార్థనకు ఆత్మదేవుడు చలించిపోయి దిగి వచ్చి నీకు సంతోషమనే గాన పంటను ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హిజ్కియా రాజు రోగం వచ్చింది. ఏం రోగం వచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చిన హిజ్కియా రాజు లోకము దగ్గరికి, రాజుల దగ్గర ఎక్కడికి వెళ్ళకుండా దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేయగా ఏ ప్రవక్త అయితే నువ్వు చచ్చిపోతావని చెప్పాడో అదే ప్రవక్త నోటితో రాజుతో దేవుడు చెప్పిస్తున్నాడు. ఇదిగో యెషయా ప్రవక్త, నువ్వు వెళ్ళు, హిజ్కియా రాజుతో చెప్పు, ఇదిగో 15 సంవత్సరాల ఆయుష్ను నీకు పొడిగిస్తాను. హల్లెలూయా. ఒక మాట ఆలోచించండి, నీవు వెంటనే చచ్చిపోతావని చెప్పిన దేవుడే 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించాడు. కారణం ఒకటే, అతని కన్నీటి ప్రార్థన అతని రోగమును స్వస్థపరిచింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ మాట చదవండి ఒకసారి, ఎంత బలం ఇస్తుంది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు. చాలు, నేను నిన్ను బాగు చేసింది. అక్కడ 15 సంవత్సరాల ఆయుష్ను, ఆ మాట చదవండి. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యమును, 15 సంవత్సరాల ఆయుష్ను నీకిచ్చేదను. హల్లెలూయా. చూడండి, మరణకరమైన రోగాన్ని దేవుడు తీసివేసి ఎన్ని సంవత్సరాల ఆయుష్ పెంచాడు హిజ్కియా రాజుకి? 15 సంవత్సరాలు. కారణం ఏంటిది? కన్నీటి ప్రార్థన. డాక్టర్ల ద్వారా జరగని కార్యము సంగమా, వైద్యం ద్వారా జరగని కార్యము, ఔషధముల ద్వారా జరగని కార్యము, ఆయుర్వేదిక్ మందుల ద్వారాను, హోమియోపతి మందుల ద్వారాను, అలోపతి మందుల ద్వారాను జరగని కార్యము పరమ డాక్టర్ అయిన, జీవాధిపతి అయిన, సజీవుడైన యేసుక్రీస్తు సన్నిధిలో నువ్వు కన్నీటితో యేసే సన్నిధులను ప్రార్థన చేస్తే నీ రోగ రుగ్మతలను దేవుడు తొలగించి స్వస్థతను, ఆరోగ్యాన్ని దేవుడు నీకు కలుగజేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇదిన సంఘమా, ఒకవేళ నువ్వు ఏ వ్యాధితో నువ్వు సంఘానికి వచ్చావు, ఏ బలహీనతతో నువ్వు సంఘానికి వచ్చావు, ఏ ఇబ్బందితో నువ్వు సంఘానికి వచ్చావు, ఇప్పుడు నువ్వు దేవుని మందిరములో ఆయన సన్నిధిలో నువ్వు విత్తవలసింది ఏంటిది? కన్నీటి ప్రార్థన. యొబ్బేకు రేవు దగ్గర మగసిరి గలవాడై ఆశీర్వాదము లేక 20 సంవత్సరాల చీకటి బ్రతుకును అనుభవిస్తున్న యొబ్బేకు రేవు దగ్గర ఒక రాత్రి కన్నీటి ప్రార్థన చేసిన యాకోబుని దేవుడు అనేక జనములకు ఆశీర్వాదకరముగా దేవుడు ఆశీర్వదించాడు. కన్నీటి ప్రార్థన. 430 సంవత్సరాలు ఇంచుమించు ఆ వేదన, ఫరో చేతి కింద ఐగుప్తు కాడి బానిసత్వపు ఆ కష్టాలు, బాధనల నుండి విడుదల పొందుటకు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? నిట్టూర్పులు విడుచుచు కన్నీళ్లతో ఈ బాధల నుండి, ఈ వేదన నుండి విడిపించేయని ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన యందు లక్ష్యం ఉంచి ఆ ఐగుప్తు కాడి నుండి, ఆ ఫరో చేతిలో నుండి దేవుడు విడిపించి సంతోషమనే ఆ పాలు తేనెలు కానాను దేశమునకు దేవుడు నడిపించాడు. ఎంత గొప్ప దేవుడు అండి. కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఏం విత్తాలి నువ్వు మందిరానికి వచ్చి? కన్నీటి ప్రార్థన అనే విత్తనమును నువ్వు విత్తు. ఏ బాధలున్నాయి నాకు చెప్పుకోకూడదు,
పక్క వారికి చెప్పుకోకు, ఎదుటి వారికి చెప్పుకోకు, నీ ఇంట్లో వారికి కాదు నువ్వు చెప్పుకోవాల్సింది. ఆయన మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని సర్వాధికారి అయిన దేవునికి, గొప్ప కార్యాలు చేసే దేవునికి నీ బాధలన్నీ వెళ్ళబుచ్చుదువుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అప్పుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీతిమంతుని ప్రార్థన బహుబలము గలది. నువ్వు విత్తు, నువ్వు కన్నీళ్లతో విత్తు. మనం అనుకుంటాం నేను ఇంత ప్రార్థన చేసినా నాకు జరగట్లేదు. ఖచ్చితంగా కన్నీటితో ప్రార్థన చేసిన వ్యక్తికి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వ్యక్తికి, రాత్రంతా ప్రార్థనలో గడిపిన వ్యక్తికి ఒక దినము సంతోషమైన గాన పంటను కోస్తారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పిల్లల భవిష్యత్తు కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేయి. భార్య ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేయి. భర్త ఉద్యోగం కొరకు, ఆత్మీయ స్థితి కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేయి. అప్పుల బాధలు పోవుట కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేయి. రోగములని స్వస్థత పొందుట కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేయి. ఆత్మీయ జీవితంలో ఎదుగుట కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేయి. కన్నీటి ప్రార్థనకి దేవుడు జీవ మార్గమును, వెలుగు మార్గము, సంతోష మార్గమును దేవుడు నీ ఇంటికి తెరుస్తాడు. కన్నీళ్లతో అనే విత్తనం నువ్వు ప్రార్థన చేదువుగాక. ఆమేన్. మూడవదిగా అక్కడే చదువు 126వ కీర్తన 6వ వచనం. త్వరగా నేను ముగిస్తా 5 నిమిషాల్లో. పిడికెడు విత్తనములు, పిడికెడు విత్తనములను చేత పట్టుకొని ఏడ్చుచూ పోవువారు, ఏడ్చుచూ విత్తువారు సంతోష గానమును చేయుచు పనములు మోసుకొని పోవుదురు. చాలండి. ఇక 4వ విత్తనం ఏంటి తెలుసండి? పిడికెలు విత్తనములను దేవుని సన్నిధిలో విత్తితే దేవుడు వాళ్ళు పిడికెలు విత్తినందుకు ఏమి ఇవ్వబోతున్నాడండి? ఫనాలు మోసుకొని పోతారట అండి. ఆమేన్. ఇప్పుడు పిడికెలు విత్తనం అంటే ఏంటిది? పిడికెలు. ఇప్పుడు దీంతో మనం ఏం విత్తుతున్నాం? ఇప్పుడు మనం దీంతో ఏం విత్తుతాం? ఇప్పుడు కానుక ఎట్లిస్తావు? ఎట్లిస్తావు? అందరికి చూపిస్తూ, ఇగో నేను చూపిస్తాను, ఊపుతూ ఇస్తావా? ఎట్లిస్తావు మన కానుక? ఇప్పుడు ఇట్లా పిడికలతోటి ఎవరు కనబడకుండా నువ్వు కానుకను విత్తుతావు. బియ్యం ఎట్లా తీస్తావు? నీ రైస్ బ్యాగ్లోకి వెళ్ళి బియ్యం దేవుని కొరకు పిడికడు విత్తుతావు. ఆయిల్ ఇగో పిడికడు విత్తుతావు. ఇదిగో దేవుని సన్నిధిలో ఎవ్వరు కనబడకుండా ఆ పిడికిల మధ్యలో నువ్వు 10,000 పెట్టినవో, 5,000 పెట్టినవో, 1,00,000 రూపాయలు పెట్టినవో, ఇదిగో ఆ విత్తనం విత్తుతున్నావు చూసినావా? నువ్వు పిడికిడే విత్తనవు, కానీ దేవుడు నీకు పనాలను మోసుకొని పోవునంత ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, ఒక మనవపూర్వకముగా నువ్వు కానుకను దేవునికి సమర్పిస్తే ఆర్థికంగా నిన్ను దేవుడు దీవెనలతో నింపుతాడు. ఆమేన్ చెప్పండి. దేవుని మందిర సేవ కొరకు, దేవుని సేవ నిమిత్తము, దేవుని సంఘక్షేమ నిమిత్తము, దేవుని పరిచర్య నిమిత్తము ఎవరైతే హృదయపూర్వకంగా కానుకలను సమర్పిస్తారో, ప్రతిష్టార్పణములు సమర్పిస్తారో, హృదయపూర్వకంగా దశమ భాగములను సమర్పిస్తారో వారికి దేవుడు ఆకాశ వాక్యులను దేవుడు విప్పుతాడు. హల్లెలూయా. చదవండి ఆ మాట ఒకసారి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారముండునట్లు, నా మందిరములో ఆహారముండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. నా మందిరపు నిధిలోకి తీసుకొని రండి. ఇక్కడ వినండి, నా వైపు చూడండి. ఏ మందిరంలో నువ్వు విత్తాలి? నా మందిరము అంటే నువ్వు రక్షింపబడి బాప్తిజం పొంది నువ్వు వాక్యం చేత పోషింపబడుతున్న ఈ మందిరములో ఆహారం ఉండినట్లుగా నువ్వేం చేయాలి? నువ్వు ఆహారాన్ని ఈ స్థలములో నువ్వు విత్తాలి. పక్క మందిరము, ఎదురు మందిరము, లేకుంటే హైదరాబాదో, బెంగళూరు, లేకుంటే బెల్లంపల్లో, అక్కడక్కడ మందిరాలు విత్తితే నీకు ఆశీర్వాదం రాదు.
దీవెన రాదు. నువ్వు ఎక్కడ విత్తాలి తెలుసా అండి? నీ స్థానికంగా ఆత్మీయంగా పోషింపబడుతున్న ఇదిగో ఈ స్థలములో నీవు ఆహారం అనే విత్తనము పిడికెడు విత్తినప్పుడు ఇంకేం రాయబడింది? నా మందిరములో ఆహారముడునట్లుగాను నా మందిరానికి నీవు తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, మీరు అప్పుడు దేవుని శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తార దీవెనలను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. చెప్పండి అందరు స్వరమెత్తి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఇక్కడ వినండి సంగమ విశ్వాసులారా, దేవుని సంఘములో నువ్వు ఎంత విత్తుతావో నువ్వు అంత పంటను రేపు కోస్తావు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ విత్తింది అనుకోండి, దేవుడు నీకు ఆశీర్వాదం ఉండదు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఈ హోటల్లో నువ్వు భోజనం చేసావు, పక్కా హోటల్కి వెళ్ళి నువ్వు బిల్లు కడతావా? ఆలోచించు. ఈ హోటల్లో నువ్వు భోజనం చేస్తే ఆ హోటల్లో నువ్వు బిల్ పే చేయాలి. ఇక్కడ నువ్వు వాక్యం చేత కనబడ్డావు, వాక్యం చేత కట్టబడుతున్నావు, ప్రార్థన చేత కట్టబడుతున్నావు, సహవాసం చేత కట్టబడుతున్నప్పుడు ఈ పరిచర్యను, ఈ సేవను, ఈ సేవకులను నీవు పోషించడము అది నీ బాధ్యత. అప్పుడు ఆ ఇంటిలో ఆశీర్వాదం ఉంటుందండి, ఆ ఇంటిలో దీవెన ఉంటుంది. కాకి నోవా ఓడలో నుండి బయటికి పంపబడింది, కానీ ఒక కాకి ఏం చేసింది? ఓడలో తింటే ఒకటే ఆహారం తింటున్నానని ఏం చేసింది? ఒక కాకి బయటికి వెళ్ళి చెత్త చెదారం పైకి వచ్చిన ఆ శవాల మీద వచ్చినంత మాంసాన్ని పీక్క తింటుంది. లోకంలో బిచ్చగాడికి 60 ఇండ్లు ఉంటాయి, కానీ ఇంట్లో పుట్టిన కొడుకుకి తన ఇల్లే తనకు స్వర్గము. హల్లెలూయా. అంటే ఇక్కడ వినండి, ఒక కాకి వెళ్ళిపోయింది, ఊరి మీద తిరిగింది. అది బతికిందో సచ్చిందో నోవాకి తెలియదు. మరొక కాకిని పంపించాడు, కానీ ఏమేం చేసి మరొక పావురాన్ని పంపించాడు. కానీ ఆ పావురం ఏం చేసి తెలుసండి? నా స్థలం ఇది కాదు, నా దారి ఇక్కడ కాదు, నేను ఉండే నివాసం ఇక్కడ కాదు, నా యజమానుడు ఇక్కడ కాదు. ఇదిగో ఆ పావురం ఏం చేసింది? ఒలీవ కొమ్మను తీసుకొని మరలా తన ఇంటికి ఓడలోకి వెళ్ళింది. హల్లెలూయా. చూడని వెళ్ళినందుకు ఆ పావురాన్ని దేవుడు ఏం చేసి తెలుసండి? పావురం మరో పావురం అని దేవుడు పావురాల జాతిని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆమె ఒక్క పని చేసింది పావురం, తన సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఓడలో ఉన్న పక్షులను, అక్కడున్న జంతువులను బట్టి కదా మరలా సృష్టిని ఏం చేశాడండి? దేవుడు అభివృద్ధి చేశాడు. ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చక్కగా విను. నువ్వు పిడికెడితో విత్తడం అంటే నీ సంఘములో, నీ సేవకు, నీ పరిచర్యకు నువ్వు నమ్మకముగా నువ్వు సహాయం చేసిన వ్యక్తివైతే తప్పకుండా దేవుడు నీ ఇంటిని సమృద్ధితో దీవిస్తాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అప్పుడు దేవునికి ఆశీర్వాదం పొందుతుంది. దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసండి? నువ్వు మనోపూర్వకంగా బీద విధవరాలు ఇచ్చిన కానుక యందు దేవుడు లక్ష్య పెట్టాడు. నువ్వు సంఘానికి ఇవ్వాలి కదా, ఇవ్వాలి, ఇంత 1000 రూపాయలు దశంభాగం ఇవ్వాలి, లేకపోతే 500 ముఖం మీద పడేయాలి, అట్లా కాదు, బలవంతం కాదు. ఇష్టంగా నువ్వు దేవునికి దశంభాగం ఇవ్వాలి. ఇష్టంగా ఇమ్మన్నాడు కదా అని ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తే ఆశీర్వాదం ఉండదు. ఎప్పుడు పడితే కానీ ప్రతి నెల నీ దశంభాగము దేవుని సన్నిధికి చేర్చబడాలి. ప్రతి ఆదివారం నీ కానుక దేవుని సన్నిధికి చేర్చబడాలి. ప్రతి వారం నీ గుప్పిళ్ళ బియ్యం దేవుని మందిరానికి రావాలి. ప్రతి వారం, ప్రతి నెల
ప్రతి కృతజ్ఞత అర్పణములు దేవుని సేవలోకి నువ్వు మనోపూర్వకంగా ఆ విత్తనం విత్తుతే తప్పకుండా ఆ ఫలాన్ని నువ్వు సమృద్ధి పంటను నువ్వు కోస్తావు. హల్లెలూయా. అందుకే సంఘమ విశ్వాసం, నువ్వు ఎక్కడైనా ఉండు, వరంగల్లో ఉండవా, హైదరాబాదులో ఉన్నావా, ఏ స్థలంలో ఉండు, నీకు మారు మనసు, బాప్తిస్మము, రక్షణ, ఆత్మీయ స్థితిని ఎదిగిన ఆ సంఘాన్ని, సేవకుని, ఆ పరిశుద్ధిని నువ్వు మర్చిపోకుండా నీ వంతు నీవు సేవను ప్రోత్సహించిన వాడివై ఉందువుగాక. ఆమేన్. అదే అండి, అది నీతిమంత, అది నిజమైన విశ్వాసి యొక్క లక్షణం. గోడ మీద పిల్లి మాదిరిగా రామకృష్ణపూర్లో ఉన్నప్పుడు రామకృష్ణపూర్ సంఘంతో సై, వేరే చోట ఉన్నప్పుడు వేరే సై, ఇలాంటివి చేయకూడదు. ఒక దైవీకమైన ఆ అనుభవాన్ని మనము కలిగి జీవించినప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సంతోషము అనే ఫలాలను నువ్వు మోసుకొని పోదువుగాక. ఆ సంతోషం అనే ఫలాలను మోసుకుపోవాలని నువ్వేం చేయాలి? పిడికెడు విత్తనములు ఏడ్చుచూను విత్తాలి, ఇష్టంగా విత్తాలి, ప్రేమతో విత్తాలి. దైవం సనగకయ్యు గొనగకయ్యు మనవపూర్వకముగా నువ్వు కానుకను దేవునికి సమర్పిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మాసిదోనియ సంఘము వారు నిరుపేదలైనను పరిశుద్ధుల కొరకైన పరిచర్య కొరకు వారి దాతృత్వము బహుగా విస్తరించను. అలాగున మనం ఎంత విత్తుతామో ఆ పంటను మనము కోస్తాం. ఈ దినమున నీకు 15,000 వచ్చినాయా, 1,500 నమ్మకంగా నువ్వు విత్తు. నీకు 50,000 వచ్చినాయా, 5,000 నమ్మకంగా దశమ భాగాన్ని నువ్వు విత్తు. నీకు 3,000 రూపాయలు వస్తున్నాయా, 300 రూపాయలు నువ్వు నమ్మకంగా దశమ భాగాన్ని విత్తు. నువ్వు 25 కిలోల రైస్ బ్యాగే నువ్వు ఇంట్లో భోజనం చేస్తున్నావా, ప్రతి వారం ఒక అరకేలు బిజం ఇదిగో దేవుని సన్నిధిలో నువ్వు వండుకుంటున్నప్పుడు ఒక్క పిడికెడు తీసి దేవుని సేవకురుగాని నువ్వు విత్తు. నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా, నీ రాబడి అంతటిని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకే నువ్వు విత్తవలసింది మనోపూర్వకముగా దేవుని సేవ బలము పొందుటకు, సహకరించుట కొరకు, ఆర్థికంగా అన్ని రకాలుగా నీవు మనోపూర్వకమైన కానుకను విత్తితే సంతోషమైన గాన ఫలాలను మోసుకొని వెళుతావు. ఆమేన్. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. చివరిగా నువ్వు విత్తవలసింది గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటను కోయును. చాలండి. ఈ చివరిగా మనం ఏమి విత్తాలి, ఏం కోస్తాం అక్కడ రాయబడింది. ఏం విత్తిండు? ఆత్మ అనేది మనం విత్తితే మనం ఏ పంటను కోస్తామటండి? నిత్య జీవం అనే పంటను మనం కోస్తాము. హల్లెలూయా. అంటే ఆత్మను బట్టి విత్తువాడు అంటే నేను అంటున్నాను, రక్షణ పొందిన నీవు, మారు మనసు పొందిన నీవు, ఆత్మీయుడుగా నువ్వు సంఘములో చేర్చబడిన నీవు, ఆత్మీయంగా జీవించినప్పుడు, ఆత్మీయంగా బ్రతికినప్పుడు, ఆత్మ క్రమానికి లోబడి ఆత్మ సంబంధముగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ, ఆత్మ స్వభావాలతో అలంకరించబడుతూ, ఆత్మలో సకల పరిపూర్ణతలోకి నువ్వు ఎదిగి సిద్ధపడినప్పుడు ఆ ఆత్మ ద్వారా నీకు కలిగే పంట ఏంటిదండి? నిత్య జీవం. రేపు పరలోకములో దేవుని రాజ్యములో నిత్యము జీవించేవారు ఎవరంటే ఆత్మపూర్ణులు, ఆత్మ సంబంధులు, ఆత్మ అనుసారంగా నడిచిన పరిశుద్ధులు మాత్రమే రేపు నిత్య జీవం అనే పంటను కోస్తారు. మారు మనసు పొంది, బాప్తిజాన్ని పొంది, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది, ప్రత్యేకమైన జీవితము చేస్తూ, ఈ లోకములో శ్రమల జీవితాన్ని అనుభవిస్తూ, దైవిక స్వస్థతను కలిగి, సంపూర్ణ పరిశుద్ధతలోకి ఎదుగుతూ, దేహ విమోచనను పొందుచు, ఆత్మలో
క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణతలోకి ఎదుగుట కొరకు ఆత్మీయ జీవితమును గురించిన ఒక దర్శనముతో నడిచిన వారు రేపు ఈ లోకములో కాదండి జీవము, రేపు పరలోకములో నిత్యము జీవము, నిత్య జీవము, నిత్యము దేవునితో ఉండే జీవితాన్ని వారు అనుభవిస్తారు. హల్లెలూయా. మన ధ్యాస, మన గురి, మన నిరీక్షణ ఏంటి తెలుసండి? యేసయ్యతో సదాకాలం మనం ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి మనం? సదాకాలం యేసయ్యతో ఉండాలి, యేసయ్య రాజ్యములో ఉండాలి. యేసయ్య నీ కొరకు నా కొరకు నియమించిన ఆ పరిశుద్ధ పట్టణములో, ఆ నూతన యెరూషలేము పట్టణములో, ఆ ముత్యములతో పునాది వేయబడిన ఆ పట్టణములో మనము సదాకాలము యేసుతో కలిసి ఆ సింహాసనం మీద మనం కూర్చోవాలంటే మనం ఆత్మీయంగా జీవించాలి, ఆత్మీయంగా బ్రతకాలి, ఆత్మీయంగా మనం నడవాలి. ఆత్మ పూర్ణులవుట కొరకు మనం సిద్ధపడాలి. హల్లెలూయా. ఒక మాట చెప్పన్నా, దేవుని మందిరానికి శరీర సంబంధమైన వాటి కొరకు మాత్రమే కాక ఆత్మ సంబంధమైన వాటి కొరకు, ఆత్మీయంగా ఎదుగుట కొరకు ఆయన మందిరములోకి మనం రావాలి. నేను అంటున్నాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హోటల్కి వెళ్ళావు, ఇడ్లీ తీసుకున్నావు. వాడు ఒక ఇడ్లీ ఒకటే ఇస్తాడా? దాంతోపాటు ఏమైనా ఇస్తాడా మీకు తినడానికి? చట్నీ ఇస్తాడు, సాంబార్ ఇస్తాడు. ఇప్పుడు ఇడ్లీకి మాత్రమే పేమెంట్ తీసుకుంటాడు, చట్నీకి సాంబార్కి కూడా పేమెంట్ తీసుకుంటాడా? నువ్వు ఎంత చట్నీ కావాలంటే, ఇప్పుడు 4 ఇడ్లీలు వేసుకున్నావు, 4 గిన్నెల చట్నీ వేసుకున్నావు. నువ్వు వేసుకుంది 4 ఇడ్లీలు, నువ్వు వేసుకుంది 4 గిన్నెల చట్నీ. పేమెంట్ అడుగుతాడా? అంటే నేను అంటున్నా వినండి దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మ సంబంధమైన వాటిని మొదట వెతుకుతే శరీర సంబంధమైన వాటంటే వావే దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అంటే నేను అంటున్నాను, ఆత్మీయంగా ఎదగడానికి నువ్వు ఖర్చుగా, ఆత్మీయంగా వర్ధిల్లడానికి నువ్వు వెలపెట్టు, ఆత్మీయంగా జీవించడానికి నీ సమయాన్ని, నీ నిద్రను, నీ శరీరాన్ని, నీ ఆశలన్నిటినీ నువ్వు చంపుకొని ఆత్మీయంగా ఎదుగు. శరీర సంబంధమైనవి, నీకు ఇల్లు కావాలన్నా, నీకు బట్టలు కావాలన్నా, నీకు ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతలు కావాలన్నా, ఘనతలు కావాలన్నా, అవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నేను అంటున్నాను, మొదట దేవుని రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మ సంబంధంగా, యోహాను గాయుతో ఏమన్నాడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములో అంటే ఫస్ట్ మనం ఎందులో ఎదగాలని దేవుడు కోరుకున్నాడు? ఆత్మీయంగా. ఇప్పుడు ఆత్మీయ ఎదుగుడు కొరకు దేవుడు మనకేమిచ్చాడు? పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఆత్మీయ ఎదుగుట కొరకే ప్రతిష్ఠింపబడిన సేవకులను ఇచ్చాడు. ఆత్మీయ ఎదుగుట కొరకే ఇదిగో ఈ జీవము కలిగిన మందిరాన్ని, సంఘాన్ని నీకు ఇచ్చాడు. ఆత్మీయ ఎదుగుట కొరకు ప్రార్థనా జీవితాన్ని ఇచ్చాడు. ఆత్మీయ ఎదుగుట కొరకే పాటలు, ప్రార్థన, స్తుతి, ఆరాధన, వాక్యము, సంఘ క్రమాన్ని దేవునికి ఇచ్చాడు. ఎందుకంటే నీ కుటుంబం ఆత్మీయంగా ఎదగాలి, నీ పిల్లలు ఆత్మీయంగా ఎదగాలి. నీవు ఆత్మీయంగా ఎదిగి ఆత్మలో పరిపూర్ణతలోకి నువ్వు మార్చబడితే నువ్వు నిత్య జీవం అనే పంటను రేపు నువ్వు కోస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏ పంటను కోయాలి మనము? నిత్య జీవం. ఎవరికి నిత్య జీవము? ఆత్మీయంగా పరిశుద్ధులకు మాత్రమే నిత్య జీవం. మరి అది కోస్తామా లేదా? ఎప్పటికిక్కడే జీవిస్తామా? ఇక్కడ పర్మనెంట్ ఉన్నామా? ఎవరుంటారు? మరణము తప్పించుకొని నరుడు ఎవడు లేడని రాయబడింది కదా. కానీ పాతాళము తప్పించుకోవడానికి మాత్రము మనకు అవకాశం ఉన్నది. అగాధ చీకటిని, నరకమును తప్పించుకునే అవకాశం ఉంది. అదే ఆత్మ సంబంధముగా మనం ఎదిగినప్పుడు, ఆత్మీయులుగా మనం బ్రతికినప్పుడు నిత్య జీవం అనే పంటను మనం కోస్తాము.
నువ్వు ఈ లోకములో శరీర సంబంధమైన కోరిక, నువ్వు క్రైస్తవుడుగా మారి మారు మనసు పొంది బాప్తిజం పొంది తాగుడికి అలవాటు పడిపోయి, చీకటి బ్రతుకు అలవాటు పడిపోయి, అక్రమ సంబంధాలకు అలవాటు పడిపోయి, లోక సంబంధమైన ఆ చీకటి బ్రతుకులకు, అపవిత్రమైన ఆ ముసలమ ముచ్చట్లకు అలవాటు పడిపోయి బ్రతుకుతే నువ్వు ఆత్మీయుడు కాదు, శరీరుడివి. శరీరముతో విత్తువాడు శరీరేచ్ఛలను కోస్తాడు. దాని అంతము నరకం, దాని అంతము పాతాళం. దానిలో నుండి తప్పించబడాలంటే ఆత్మీయంగా మాత్రమే మనం జీవించదుముగాక. ఆమేన్. అందుకంటున్నాడు సంఘం, ఒకడు ప్రాణాన్ని పోగొట్టుకుని తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. ఎక్కడంటే రేపు పరలోకములో. హల్లెలూయా. ఎంతోమంది పరిశుద్ధులు కదండి, దేవుని బిడ్డలారా, మీకు తెలిసిన పరిశుద్ధులు. భక్తి సింగ్ దైవజనులు గారు ఎన్నో విధాలుగా ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు, కానీ పరలోకములో దేవుని సన్నిధిలో ఉన్నారు. అపొస్తలులు సురేషయ్య గారు ఆత్మీయ తండ్రి గారు కావచ్చు, దైవజనులు ఏసన్న గారు కావచ్చు, ముగ్గుమూరు దేవదాసు బైబిల్ మిషన్ స్థాపకులు దైవజనులు అయ్యగారే కావచ్చు, ఎంతోమంది పరిశుద్ధులు ఆత్మ సంబంధంగా వారు జీవించారు కాబట్టి వారు నిత్య జీవానికి పాత్రులుగా, మనకంటే ముందుగా మనకు ఒక ఛాయగా, ఒక సాక్ష్యముగా మనకు ఎదురుగా నిలబడి ఉన్నారు. అందుకే సంఘమ విశ్వాసులారా, నేను అంటున్నాను, మీకు నమస్కరించి చెప్తున్నాను, ఎవరి ఆత్మీయ జీవితానికి వారే బాధ్యులు. నీ ఆత్మీయంగా నువ్వు బ్రతుకుతేనే, ఆత్మీయంగా నువ్వు జీవిస్తేనే రేపు నిత్య జీవాన్ని మనం పొందుతాం. కాబట్టి ఆత్మ విషయములో ఆత్మీయంగా నువ్వు విత్తుతే నువ్వు కోసే పంట ఏంటిది? నిత్య జీవం. అందుకే ఒక రక్షింపబడి దేవుని సంఘంలో చేర్చబడిన విశ్వాసులు విత్తవలసిన విత్తనములు ఇవి. ఏమి విత్తకూడదు నేను చెప్పాను. ఏంటి? మనం ఏం విత్తకూడదు? 1 కీడు విత్తద్దు, 2 గర్వమును విత్తద్దు, 3 అవిధేయత విత్తద్దు. మనం ఏమి విత్తాలి? ఫస్ట్ నీతిని విత్తాలి, రెండవది కన్నీటి ప్రార్థన జీవితాన్ని మనం విత్తాలి, మూడవది అంటే మనవపూర్వకమైన కానుకలను మనం విత్తాలి, నాలుగవది ఆత్మ సంబంధమైన విత్తనమును మనం విత్తాలి. ఈ 4 నీతిని మనం విత్తితే దేవుని కరుణ అనే ప్రేమను పంటను కోస్తాం. రెండవది కన్నీటి ప్రార్థన అనే విత్తితే సంతోషం అనే గానములనే పంటను కోస్తాం. మూడవది మనోపూర్వకమైన కానుకలనే విత్తనం విత్తితే సంతోషమైన గానములు చేయొచ్చు, ఫనాలనే మోసుకొని పోయే పంటను కోస్తాం. చివరిగా ఆత్మ సంబంధమైన జీవితం అనే విత్తనం విత్తితే రేపు పరలోకములో నిత్య జీవం అనే పంటను కోస్తాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. ఇటు వాక్యములను దేవుడు దీవించునుగాక.